ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ వస్తుంది కదా, అంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా. మాగంటి గోపీనాథ్ చనిపోయారు, వాళ్ళ వైఫ్ని మళ్ళీ బీఆర్ఎస్ నుండి పోటీ చేపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ వచ్చే బై ఎలక్షన్స్లో ఎవరికి ఓటేస్తారు మీరు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? ఎవరు ఇష్టమైతే వాళ్ళకేతాం. అంటే మీకు ఎవరు వస్తే అభివృద్ధి చెందుతారు అని మీకు నమ్మకం ఉంది? అవు కరెక్టే. గోపీనాథ్ బార్గనే మీకు ఆయన గోపీనాథ్ ఉన్నప్పుడు చేసిండు రోడ్లు వేయించిండు. అక్కడ మీది బస్సు అని ఉన్నది, అక్కడ కూడా చేసిండు. మా బస్సుకి చేసిండు, మేము పోలేదు ఆయన దగ్గరికి. కలవలేదు మీరు వెళ్ళి? కలిస్తే చేస్తాడు కదా. అవును, మీకు సమస్య ఏది ఉందని తెలిస్తే ఏదున్నా చేసేవాడే, మంచోడే. చేసి 10 ఏళ్ళు చేసిండు కదా అట్లా. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? 2 సంవత్సరాలు అయిపోతుంది కదా. ఏమి అంత లేదు, ఫెయిల్ ఏం చేస్తలేరు. 4000 ఇస్తున్నారు పెన్షన్, అది 2 ఇస్తున్నాడు కదా. టైంకి నాకు లేదు పెన్షన్, నాకు టైంకి వస్తుందటలే. మాకు లేదు, నాది 49 వేసారు. నాది 49 సంవత్సరాలు అంట. నేను 60 దాటింది. కాకపోతే అప్పుడు తప్పు చెప్పినాం అంతే. లే అప్పుడు మా అమ్మగారు నేను పనికి వెళ్తుంటే కదా, మా అమ్మ ఏం చేసిందంటే ఆమె ఏదో అప్పుడు చదవలేదు, మేము తెలియక ఏదో చెప్పేసింది, వాళ్ళు రాసిరు. తప్పేం అలది కాదు అట్లా. అది ఆధార్ కార్డులో అట్లా ఉన్నదన్నమాట. ఇక అంతే. గోపీనాథ్ అయితే మంచిగా చేసిండే ఏరియా. అలాగే వేస్తాం, మేమైతే అక్కడే వేస్తాం. మా ఇంట్లో 6 ఉన్నాయి, వాళ్ళకి వేస్తాం. ఇదే నందన్ నగర్ మాది. సో ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే ఏమన్నా ఈ ప్రభుత్వం వేస్ట్ అనిపిస్తుంది నాకు చూడ. అంతే కదా. ఇప్పుడు స్థలాలు అప్పుడేమో పిరముండే, ఇప్పుడు అగ్గువైపోయినాయి. ఇప్పుడు కొన్ని ఎకరాలు కొన్నోడు కోట్లు పెట్టినాడు. ఇప్పుడు ఎకరాకి 20 లక్షలు కూడా ఇస్తలేరా? ఎంత అయిపోయాయి? 80 లక్షలు వేస్ట్ కదా, డౌన్ అయిపోయింది. అంతే కదా. కేసీఆర్ ఏమో రూపాయి 2 రూపాయలకు అమ్ముకో అన్నాడు. రూపాయి వస్తా 2 రూపాయలకు అమ్ముకోండి, కానీ డబ్బులు మస్తు ఉండే జేబులలో అప్పుడు ప్రతి మనిషికి. ఇప్పుడు లేవు. ఇక అంతే. ఫ్రీ బస్ అది మామూలు, అది వేస్ట్. మనిషితోనే 50 రూపాయలు పెట్టుకొని పోలేడా బయటికి ఆడది? కానీ అది వేస్ట్ పని. అది పబ్లిక్ నష్టం. పాట వల్ల కానీ దేనికన్నా కానీ నష్టమే అది. ఇప్పుడు నీకు 100 రూపాయలు ఎట్లయితే పెట్టుకొని పోతావు కదా. ఇప్పుడు దాని అయితే బస్సు ఇప్పుడు 60 రూపాయలు మా భార్య పోతుంది అనుకో ఆఫీస్కు, రోజు 60 రూపాయలు మిగులుతలేవు కదా. మిగులుతున్నా వెనకకేస్తే మిగులుతాయి, ఎట్లా వెనకకేస్తారు? అది వేస్ట్. అది నేను నిజమే చెప్తున్నా, అది వేస్ట్ పని. పనికొచ్చే అంటే పెళ్ళిళ్ళు 100 లక్ష ఇస్తాడు, బంగారం పెడుతుండ. అది ఎవరికి ఇస్తుండో ఏమో తెలియదు మనకు. ఇస్తుండా? మీకు తెలియాలి. అంటే కొంతమందిని అడుగుతూ ఏమంటున్నారు అంటే, మరి కొన్ని పథకాలు కొన్ని హామీలు కొంతమందికి వస్తున్నాయి అని అంటున్నారు. ఇక వచ్చినాయి, అది దేవునికి తెలుసు. ఇక్కడైతే ఏం లేవు. 2-3 పెళ్ళిళ్ళు అయినా కానీ ఎవరికి వేయలే ఇంకా ఇక్కడ.